గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సర్వే నిర్వహించాలంటూ కూడా ఒకవైపు బాధితులు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం బాధితులతో మాట్లాడుతూ అసలు పూర్తి వర్షన్ వాళ్ళు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రధాన వర్షన్ ఏంటి, ఏమి సర్వే నెంబర్లు ఎప్పుడు చేశారు, మళ్ళీ ఎప్పుడు ఏంటి? సో నా పేరు నాగేశ్వరరావు అండి. మేము 2006లో హుడా లేఅవుట్లో ఈవెన్ బ్యాంక్ లోన్స్ పెట్టి ప్లాట్స్ తీసుకున్నాం. 2006లో మేము యాక్చువల్గా అది 1983-84 హుడా లేఅవుట్. అయితే మా పక్క నైబరు 2003లో ఆయన కొన్ని ఎకరస్ ల్యాండ్ కొని 2006లో ఓవర్ నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 400 ప్లాట్ల వరకు మాది ఆక్రమించారు. 2006 నుంచి ఇప్పటి వరకు మల్టిపుల్ టైమ్స్ మేము హైకోర్టుకి వెళ్ళి అఫీషియల్స్కి వెళ్ళి అంత ఫైనల్గా ఒక టైంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని, మీరు రీసర్వే చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తే ఈ రోజుకి మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆ సర్వే డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు కూడా ఈ బౌండరీ ఇష్యూ సాల్వ్ చేయకపోగా మమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు, బౌండరీని షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మేము నెక్స్ట్ పోవాలండి, వాళ్ళు అట్లా పోలేరు కదా. సో అట్లా బౌండరీ షిఫ్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 400 మందికి మళ్ళీ 2020 ఏళ్ళ క్రితం మనం వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటి నుంచి మళ్ళీ వదిలి పెడితే వాళ్ళు ఏమంటారు, హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టుకి వెళ్ళి నెక్స్ట్ 20 ఇయర్స్కి మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కాకపోగా మేము తిరుగుతూ ఉండాలి. సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఒక బౌండరీ ఇష్యూ ఒక్క రోజులో సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఇప్పటికి 20 ఏళ్ళు తీసుకున్నారు. 20 ఏళ్ళు తీసుకున్నా కూడా ఈ రోజు కూడా ఇంకా కూడా మళ్ళీ అన్సర్టనిటీ ఉంది. ఎందుకుందంటే కొంతమంది అక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ కోసం లేకపోతే అక్కడ పక్కన నైబర్స్ కోసం వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ కంప్లీట్గా కొల్యూడ్ అయిపోయి మాకు న్యాయం చేయట్లేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అందుకోసం మేము రేపటి నుంచి మొత్తం 400 మంది ప్లాట్ ఓనర్స్ మా లేఅవుట్లో కూర్చొని మొత్తం నిరాహార దీక్ష చేస్తున్నాము స్టిల్ మా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు. ఎందుకంటే మేము ఇంకా 20 ఏళ్ళు నెక్స్ట్ 20 ఏళ్ళు ఇంకా మేము ఓపిక లేదు మాకు కూడా. నేను 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 ఇయర్స్ ఇంకా 25 ఏళ్ళు చేసే మాకు ఓపిక లేదు. అందుకోసం అందరం రేపటి నుంచి ప్లాట్ ఓనర్స్ అందరూ కలిసి నిరాహార దీక్ష చేస్తున్నాం. రేపు హైడ్రా ఏర్పడక కూడా మొదటి నుంచి అమీన్పూర్ పైన స్పెషల్ దృష్టి పెట్టారు. అసలు అమీన్పూర్ చుట్టూ ఈ వివాదాలు ఎందుకున్నాయి, ఇక్కడలోనే కబ్జా కోలు ఎందుకు వెళ్తున్నాయి? మెయిన్ ప్రాబ్లం ఏంటి మేడం అంటే ఇప్పుడు వాల్యూ పెరుగుతుంది. అమీన్పూర్లో కైండ్ ఆఫ్ వెరీ క్లోజ్ టు సిటీ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఏం లూప్ హోల్స్ ఉన్నాయో అది వెతుక్కుంటూ వచ్చి అక్కడ వాళ్తున్నారు, అంతే. దట్స్ ద మెయిన్ రీజన్. మా ప్రాబ్లం అయితే యాక్చువల్గా నిజంగా సర్వే అధికారులు మాకు సపోర్ట్ చేస్తే హాఫ్ డే పని, హాఫ్ డే నుంచి ఇప్పుడు 25 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం. నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని 25 ఏళ్ళుగా పోరాడుతున్నాం. ఈ రోజుకైనా మొన్న వస్తుందంటే సడన్గా ఓనర్స్ మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి పక్క వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒరిజినల్ ప్లేస్లో పెడుతున్నారు. అది మేడం. వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఆ కృష్ణరాజు అని ఒకరు ఉన్నారండి, గౌరవనీయులు, వారికే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఆయన గన్ లైసెన్స్ ఉంది, దాంతో ఈజ్ ట్రైంగ్ టు డామినేట్ అండ్ థ్రెటన్ ద పూర్ ప్లాట్ ఓనర్స్. సర్వే నెంబర్ సరిహద్దులు కూడా పక్కన జరిపారు, బౌండరీ షిఫ్ట్ చేస్తున్నారు, అన్ని కుమ్ముక్ అయిపోయి ఇల్లీగల్గా చేస్తున్నారు. డ్యూ టు హై హ్యాండెడ్నెస్, కరప్షన్, ఎవ్రీథింగ్. 10 కాదు 25 ఏళ్ళు, 2000 నుంచి నడుస్తుంది ఈ గొడవ. ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, డిమాండ్స్ ఏంటి? మా ప్రెసిడెంట్ గారు తమరు గారు చెప్తారు. సో రేపటి నుంచి మేము మా లేఅవుట్లో 400 మంది ఫ్యామిలీస్తో సహా కలిపి అక్కడే ఉంటున్నాము. హోప్ఫుల్లీ సీఎం గారు కానీ మిగతా అధికారులు కానీ మా స్పందించి మా ప్రాబ్లం త్వరలో సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? ఇది నాకన్నా వారు విపరీకరించారు కాబట్టి అంతకంటే నేను చెప్పింది ఏం లేదు. బట్ ఇది తొందరగా మేము ధర్నా చేయబోతున్నాం. దానికి అధికారులు మాకు సపోర్ట్ చేసి త్వరలో ఇది పరిష్కారం అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. అక్కడ ఉన్న పాయింట్లన్నీ మాకు చాలా ఫేవర్గా ఉన్నాయి, ఆ పర్మనెంట్ మార్కులన్నీ. ఓన్లీ థింగ్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇల్లీగల్ యాక్టివిటీకి గవర్నమెంట్ ఆఫీసర్స్ అమ్ముడుపోయారు. మా పక్క సర్వే నెంబర్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కొనేశారు. ఇప్పుడు దీని నుంచి మేము బయటపడాలంటే మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా 400 ఫ్యామిలీస్ రోడ్డును పడకుండా చూడాలని కోరుతున్నాం. సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ ట్రై జంక్షన్ ఆధారంగా చేసుకుని ఈ సర్వే నెంబర్స్ బౌండరీ లైన్ ఫైనలైజ్ చేస్తే ఈ 400 ప్లాట్ ఓనర్స్కి ఏ ఇబ్బంది ఉండదండి. వాళ్ళు ఆ పని చేయట్లేదు. ట్రై జంక్షన్ ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎందుకు సర్వే చేయట్లేదు అంటే కృష్ణరాజు గారి దగ్గర వాళ్ళు కోట్లు తీసుకుంటారు. నేను ప్రూఫ్ చూపించలేను, మరి కోట్లు తీసుకోకపోతే మీరు ఆ ట్రై జంక్షన్ పూర్వకాలం నుంచి మా తాతల తండ్రుల దగ్గర నుంచి నవాబు కాలం నుంచి ఉన్న ట్రై జంక్షన్ ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అది కాకుండా వేరే ప్లేస్లో పాయింట్ ఎందుకు తీసుకుంటున్నావు అంటే నీకు లాభం ఉంది. ఎక్కడి నుంచి? కృష్ణరాజు గారి దగ్గర నుంచి.
ఆయన పెద్ద బడా పార్టీ, మేమంతా పేదవాళ్ళం, చిన్నవాళ్ళం, కాబట్టి మేము ఆయనతో ఢీకొనలేకపోతున్నాం. కాబట్టి అది మార్చి ట్రై జంక్షన్ని ఆధారంగా చేసుకుని సర్వే లైన్ డిసైడ్ చేయాలండి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మొత్తం మీద ముఖ్యంగా అమీన్పూర్లో ఉన్నటువంటి 400 ఫ్లాట్స్ అక్రమంగా కబ్జా చేసి ముఖ్యంగా అక్కడ సర్వే నెంబర్లు మార్చి బౌండరీస్ దగ్గర వాళ్ళు మొత్తం కూడా చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఇదే సమస్య ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. దీని ఒకవైపు రెవెన్యూ అధికారుల దగ్గరికి దీన్ని తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చొరవ చూపటం లేదు. ఎవరైతే ఇప్పుడు దీన్ని కబ్జా చేశారో వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలా, మాకు న్యాయం చేయాలి. 400 ఫ్లాట్స్ మేము ఇదే విధంగా ఉంటే ముందు నిరాహార దీక్ష చేస్తుంది, దీనిపైన మౌన పోరాటం చేస్తామంటూ ఒకవైపు బాధితులు చెప్తున్నారు. కెమెరా శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.